లావణ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్తో కూడా మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా, పరిచయాలున్నాయా? వాళ్ళ బ్రదర్తో ఇప్పటికీ మాట్లాడుతానండి ఇంట్లోని. అక్కడ నాకేంటంటే అక్కడ ఇంట్లో డాగ్స్ చాలా ఉంటాయండి. నాకు చాలా డాగ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఏమన్నా సరే నాకు ఫోన్ చేసి ఇప్పటికీ కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి నేనే శాలరీ ఇచ్చాను. ఎందుకంటే నా డాగ్స్ని వాళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా కదా. నా డాగ్స్ అంటే పిల్లలు లెక్క. సో వాళ్ళు చూసుకోవాలి. నేను వాటి నుంచి దూరంగా ఉంటున్నాను ఎందుకంటే ఈవిడ నుంచి దూరంగా ఉండాలని చెప్పి. ఎందుకంటే లావణ్య వచ్చి మీ విల్లాలోనే ఉండి మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. గతంలో మిమ్మల్ని ఏమైనా డబ్బులు లాంటివి ఏమైనా డిమాండ్ చేస్తుందా? డబ్బులు ఎప్పుడు ఇస్తూనే ఉండాలండి. ఇప్పుడు చాలా ఇచ్చానండి. నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తీసి ఖచ్చితంగా అంటే నేను ప్రూఫ్తో చెప్పడం మంచిది. అది నేను ఏదో గాలి మాటల్లో అనిపించకూడదు. ప్రూఫ్తో చెప్పడం మంచిది. అది డబ్బు అయితే ఎప్పుడు ఆబ్వియస్లీ అండి 11 ఏళ్ళ నుంచి ఆమెకి వాళ్ళ ఇంటించో లేకపోతే ఆమెకి వేరే జాబు ఏం లేవు కదా, నేనే ఇచ్చాను. కాకపోతే నాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ నా డాగ్స్ ఉన్నాయి, నాకు అవంటే